ఇండియా వచ్చేసిన తర్వాత లాట్స్ ఆఫ్ పెయిన్ టాట్ మీ డిఫరెంట్ థింగ్స్ అండ్ దెన్ ఇండియా వచ్చేసిన తర్వాత ఏమైంది మళ్ళీ? ఏమవ్వడం ఇన్ ద సెన్స్ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఓకే. నేను మీద నుంచి. ఎందుకంటే అంత మంచిది లైఫ్ వదిలేసుకొని వై డిడ్ యూ ఈవెన్ కమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఎక్కడికెళ్ళినా పెళ్ళికెళ్ళడానికి లేదు ఎక్కడికెళ్ళినా ఆ ఒక 1000 క్వెషన్స్ ఏం చేస్తున్నావు నువ్వు? అంత ఎందుకు దేనికి వదిలేసుకున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి ఏంటి? నాకు అప్పుడు అర్థమైంది ఓకే జాబ్‌కి అదే ఇంజినీరింగ్ ఆర్ ఏదైనా అయిపోయిన తర్వాత ఆ ఫేస్ ఉంటుంది కదా! జాబ్ సెర్చింగ్ ఫేస్. అది ఇంత కష్టంగా ఉంటుందా? ఇన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుందా? లైక్ ఎస్పెషల్లీ రిలేటివ్స్‌లో ఉంటాయి కదా! ఒక థింగ్ లైక్ వచ్చేసిందంట ఇన్ని రోజులుండి ఏం చేస్తున్నావు మరి అన్నట్టు. అంటే డు యూ రియల్లీ థింక్ మనం ఒక జాబ్ చేస్తేనే సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తదంటావా? ఆహ్, చేస్తుంది. అంటే 90% ఆఫ్ ద సొసైటీ నాకు తెలిసినంత వరకు జనరలైజ్ చేయట్లేదు. బట్ నేను చూసిన దాని ప్రకారం మాత్రం దే ఆర్ జస్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్స్. లైఫ్స్. యెస్. టెల్ మీ అబౌట్ ఇట్. యాహ్! కొంచెం చాలా ఎక్కువ ఇంట్రెస్టే ఉంటుంది. నేను చూసిన దాని ప్రకారం అంటే నువ్వెలా డ్రెస్ చేస్తున్నావో వాళ్ళే డిసైడ్ చేయాలి. ఏం చేస్తున్నావు లైఫ్‌లో అనేది మీ పేరెంట్స్‌కి వాళ్ళే చెప్తారు. లైక్ ఇలా ఎందుకు చేసింది? ఇలా చేపిచ్చండి, అలా చేపిచ్చండి. సో, ఈ ప్రెషర్ అంతా ఏంటంటే మన మీదకొస్తుందనమాట ఎండ్ ఆఫ్ ద డే. పేరెంట్స్‌కి లేకపోయినా వాళ్ళ సొసైటీ ప్రెషర్‌లో పడిపోతారు. సో, దే విల్ స్టార్ట్ క్వెషనింగ్ థింగ్స్.